ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. సత్యసాక్షి విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబ్లు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక, ప్రతి గురువారం సాయంత్రం ఈ గొప్ప సమ్మిట్ కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరంలో మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్ గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. సత్యసాక్షి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రతి దినము ప్రసారమయ్యే సత్యసాక్షి కార్యక్రమాలన్నీ మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్నారని మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతున్నది. ఎంతో వ్యయ ప్రయాసకొనర్చి ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక రోజుకు గంట సమయం టీవీలో వాక్యం చెప్పడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం మాకు బహు కష్టతరంగా ఉన్నందున సత్యమును ప్రేమించి మీరు సత్యమును ప్రకటించటకు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలుభాగస్తులవ్వండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు తెలియజేయు ఈ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కొంత కానుక జమ చేయండి. మా అకౌంట్ వివరాలు: ఇవాంజలిస్టన్స్ మిషన్ సర్వీస్ ఇండియా, అకౌంట్ నెంబర్ 91400192010003 9140200192010003. IFS కోడ్ UTIB 0001025 0001025. యాక్సిస్ బ్యాంక్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సత్యసాక్షిగా నిలిచి సత్యమైన వాక్యాన్ని ప్రచురం చేయడానికి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, తోడ్పడండి. ఇట్లు మీ బ్రదర్ కె రాయసూరి, సత్యసాక్షి. ప్రభు స్థానములో పనికిమాలినవన్నీ పెట్టేశారు. ఇష్టానుసారంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. గలతీ 4వ అధ్యాయంలో, కొలస్సీ 2వ అధ్యాయంలో పండుగలు ఆచరించొద్దని ఖచ్చితంగా పౌలు చెప్పాడు. పండుగ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది. క్రైస్తవ జీవితము ఏదో కొన్ని రోజుల మీద, కొన్ని పండుగల మీద ఆధారపడి లేదు, ఉండకూడదు. కొంతమందికి 7 రోజులు, మరికొంతమందికి 21 రోజులు, మరికొంతమంది 40 రోజులు అని ప్రభు భక్తిలోనికి ఈ సంఖ్యలు తీసుకొచ్చారు. అది కూడా చాలా తప్పు. భక్తి జీవితం 40 రోజుల మీద ఆధారపడి ఉండకూడదు, 7 రోజుల మీద ఆధారపడి ఉండకూడదు. ఎవరు చెప్పారు 7? 8 ఎందుకు కాకూడదు? 6 ఎందుకు అవ్వకూడదు? ఎవరో ఒకళ్ళు మొదలు పెడితే అందరూ దానినే అనుసరించడం నేర్చుకున్నారు. కానీ బైబిల్లో అలా చెప్తుందో లేదో, బైబిల్లో అలా ఉందో లేదో ఎవరు ఆలోచన చేయడం లేదు. ఇలాంటి ఆచారాలు ఇవన్నీ వినినప్పుడు, చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. ఆ మూల పాఠాల విషయంలో మీరు చచ్చిపోవాలని చెప్తున్నాడు. పండుగ చేసుకునే వాళ్ళకి భక్తి అంటే ఏంటో తెలియదు.
భక్తిగా ఉన్నవారు పండుగలకు దూరంగా ఉంటారు. మీరు పండుగ క్రైస్తవులైతే మీరు పొరపాటులో ఉన్నారు. పూర్వకాలము సంవత్సరానికి ఒకసారి వచ్చేవారు దేవాలయానికి. కనుక పండుగ కూడా ఎప్పుడెప్పుడు వస్తుంది? సంవత్సరానికి ఒకసారి వస్తుంది. యేసు ప్రభు ఈ భూలోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఎన్ని సంవత్సరాలు జీవించాడో బైబిల్ ఎక్కడ రాయబడి ఉండలేదు. లూకా సువార్తలో 30 సంవత్సరాలకి సేవ ప్రారంభించాడని రాసి ఉందే కానీ 33.5 సంవత్సరాలు ప్రభు ఈ లోకంలో సేవ చేసినట్టు బైబిల్లో ఎక్కడ మనం చూడలేము. మరి ఎవరు పెట్టారండి ఈ సంఖ్య అంటే ఎవరో ఊహించి పెట్టారు. కానీ యోహాను సువార్తలో యేసు ప్రభు పస్కా పండుగ గురించి మాట్లాడిన 3 సందర్భాలను బట్టి పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కనుక 3 సార్లు ప్రభు చెప్పాడు కనుక ఆ ఒక్క గ్రంథంలో యోహాను సువార్తలో 3 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసుంటాడు అని ఊహించారే కానీ ఆధారం ఎక్కడా లేదు. పండుగ గురించి మాట్లాడిన సందర్భాలు 3ను ఆయన చిల్లర రోజులు కొన్ని అని 6 మాసాలు వేసి 3.5 సంవత్సరాలని పెట్టారు. బైబిల్లో లేనివి ఎన్నో సంఘాల్లో వాడుకలో ఉన్నాయి. నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమించేవారైతే అది మనుషులు పెట్టిన పద్ధతియా లేక దేవుడు గ్రంథములో మన కొరకు రాయించిన భక్తియా అని ఆలోచన చేయండి. ఎవరైనా సరే, నేనైనా సరే, నేనేం గొప్పవాడిని కానే. బైబిల్ తీసి దానిలో ఉందో లేదో చూడండి అని చెప్తున్నాను, అంతే నా పని. ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ మ్యాన్, ఐఎమ్ ఎ ఫూల్. పౌలు చెప్పినట్టు పౌలు కంటే కూడా ఘోర పాపిని ఒకప్పుడు. కానీ దేవుడు తన చేతిలో ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. ఒక ఆమె అన్నది నాకు ఫోన్ చేసి, మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము అలా చేస్తాం అనంది. నేనన్నాను, దట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. నేను చెప్పింది చేస్తారా లేకపోతే దేవుడు చెప్పింది చేస్తారా అని అడిగాను. అప్పుడు ఆమె దేవుడు చెప్పిందే చేస్తాం అని అన్నారు. బైబిల్ ప్రక్కన పెట్టి నేనేదో స్టేట్మెంట్ చెప్తే అది సత్యం కాదు. వాట్ ఎవర్ స్టేట్మెంట్ ఐ ఆమ్ మేకింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో ఉన్నదాన్ని మీకు చెబుతున్నాను. కానీ మీకు సత్యం కావాలంటే మీ ఇష్టం, వాక్యాన్ని మాత్రమే వినండి. లేదు మాకు బోర్ కొట్టేసింది వాక్యాలు కాదు, కొత్త కొత్తవి ఏమన్నా ఉంటే చెప్పండి అంటే అవి ఇక్కడ దొరకవు. ఆదివారపు క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ఒక ఆమె అడుగుతున్నారు, ఆదివారం ఆరాధించాలా లేక శనివారం ఆరాధించాలా చెప్పండి పాస్టర్ గారు అని. గ్రీక్ బైబిల్లో సండే అని లేదు, లార్డ్స్ డే అని ఉంది. అసలు సండే అంటే సన్ అంటే సూర్యుడు. అది దేవత పేరు కానీ అది దేవుడి పేరు కాదు. చాలామంది ఆ రోజును ప్రేమిస్తారు. ప్రేమించడం అంటే ఆ రోజు తాగరు, ఆ రోజు బూతులాడరు, ఆ రోజు దెబ్బలాడుకోరు, ఆ రోజు వెరీ హోలీ. ఒకవేళ భార్య తిడుతున్నా సరే నువ్వేమన్నా తిట్టుకో, నేను ఆదివారం మాట్లాడను, ఎందుకంటే ఈరోజు పరిశుద్ధ దినం కనుక పరిశుద్ధంగా ఉంటాను. ఈ లోకంలో పరిశుద్ధ స్థలాలు ఏవీ లేవు. పరిశుద్ధ స్థలము దేవుడు నివసించే రక్షింపబడిన ఆత్మ యొక్క హృదయము. విశ్వాసులకు చెబుతూ మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా. మందిరం పరిశుద్ధ స్థలం అని పిలవకండి. ఈ లోకంలో ఏ భూమి కూడా పరిశుద్ధ స్థలము కాదు. వాళ్ళెవరో భార్యాభర్తలు ఒక స్థలం కొని ఆ స్థలానికి అదేదో పేరు పెట్టారు, వాగ్దాన భూమి అట. ఇదేంటో అంటే వీళ్ళు కొన్న భూములన్నీ వాగ్దాన భూములేనా? ఆ వాగ్దాన భూమిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఎలాంటి ప్రార్థన అయినా దేవుడు వినేస్తాడు. అంటే డబల్ ఫ్యామిలీ కావాలంటే కూడా అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఇంకొక భార్యని ఇచ్చేస్తాడు దేవుడు. మీకేది అవసరమైనా వాగ్దాన భూమిలోకి వచ్చి ప్రార్థన చేయండి చాలు, మీ ప్రార్థనలన్నీ జవాబు చేస్తాయని నమ్మబలుకుతున్నాడు. ప్రజల్ని తప్పుద్రావ పట్టించడం అంటే ఇదే. దేవుడు ఆలయములో ఉండడు. ఆలయము కట్టుకున్నది మన కోసమే కానీ దేవుడి కోసం కాదు. ఎండ తగలకుండా వానకు తడిచిపోకుండా మనం నిర్మించుకుంటామే కానీ ఇలా గోపురాల్లాగా ఎత్తురుగా కట్టి గంటలు పెట్టి టవర్ పెట్టి ఇలాంటి పనులు చేయడం అన్నీ కూడా దొంగ వేషాలు.
అవతల వాళ్ళని ఆకర్షించడానికి చేసే పనే కానీ దేవుడు తిరుగుతూ ఏ ఆలయములో టవర్ ఉందో, గోపురం ఉందో అక్కడికి వెళ్దాం అనుకుంటాడా? అనుకోడు. మా చర్చి ఏసీ, రండి రండి అని పిలిచారు అనుకోండి, దేవుడు కూడా ఏసీ చర్చ్ అయితే బాగుంటుంది, సమ్మర్ కదా నాకు కూల్గా ఉంటుంది అనుకుని వస్తాడా? మనుషులు గొప్పగా ఎంచుకునే దాన్ని దేవుడు గొప్పగా ఎంచుకోడు. ఆయన దృష్టిలో అది మురికి గుడ్డ. కనుక మనుషుల పద్ధతులను ఎప్పుడు మీరు గౌరవించొద్దు. బైబిల్ ఉంది, సేమ్ కాపీ మీ దగ్గర ఉంది, చదువుకోండి. బెరయ విశ్వాసుల వలె బైబిల్ అలా ఉందో లేదో చూడండి, అప్పుడు దానిని మనం అనుసరించాలి, కానీ మనకి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. చాలామంది యేసయ్యా యేసయ్యా అని పాటలు పాడతారు, అది కూడా తప్పే. బైబిల్లో ఎక్కడైనా ఒక్క చోట యేసయ్యా అని రాస్తుందా? బైబిల్లో యేసయ్యా అనే పదం ఎక్కడ మనకు కనిపించదు. అయ్యా అంటే తండ్రి అని అర్థం. యేసు ప్రభు కుమారుడని బైబిల్లో ఉంది, కానీ ఆయన తండ్రి అని బైబిల్లో లేదు. తండ్రి వేరు, కుమారుడు వేరు. చాలామంది పరిశుద్ధాత్మ తండ్రి అంటారు. పోనీ అలాగ ఎక్కడన్నా ఉందా? బైబిల్లో భక్తులు ఎవరైనా అలా ప్రార్థన చేశారా? పరిశుద్ధాత్మకు ఎవరైనా ప్రార్థన చేశారా? పరిశుద్ధాత్మను ఎవరైనా స్తుతించారా? లేవు. ఇలా ఏమి బైబిల్లో లేవు. వాళ్ళెవరో మేము వస్తూ మీ పట్టణానికి పరిశుద్ధాత్మను తీసుకొస్తున్నాం అని సంకలో పెట్టుకుని వస్తాక ఆయన పరిశుద్ధాత్ముడు ఏమైనా బ్యాగ్ ఏంటి? ఆయన పరిశుద్ధాత్ముడు వీళ్ళ కంట్రోల్లో ఉన్నాడా? ఎంత తప్పు చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఆచారాలకు మనం ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వకూడదు, భక్తిని అనుసరించాలి. ఎవరు సత్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళను గౌరవించాలి, కానీ లక్షల మంది వస్తున్నారు కాబట్టి ఆయన భక్తుడని ఎప్పుడు అనుకోకూడదు. అసలు ఎక్కువ మంది వెళ్తున్నారంటే అర్థం ఏంటంటే అది విశాల మార్గం అనమాట. తక్కువ మంది ఉన్నారంటే అది ఇరుకు మార్గం అనమాట. మనం ఎప్పుడు బాహ్య రూపాన్ని చూచి దేవుడు ఇక్కడ ఉన్నాడని ఎప్పుడు అనుకోకూడదు. మంచి కలర్ఫుల్గా చర్చ్ ఉన్నదనుకోండి, అక్కడ దేవుడు ఉంటాడని ఎప్పుడు అనుకోకూడదు. కుర్చీ వేసి దాని మీద తెల్లని బట్ట పరిచారనుకోండి, అమ్మో దేవుడు ఉంటాడని ఎప్పుడు. కొందరు ప్రభు బల్ల ఇచ్చినప్పుడు అటువైపు తిరిగి ప్రార్థన చేస్తారు. అంటే ఉద్దేశం ఏంటంటే అక్కడ సిలువ ఏదో కనిపిస్తుంది, అక్కడ ప్రభు ఉంటాడనా? అప్పటి వరకు ఇలా తిరిగి ప్రసంగం చేసిన అయ్యగారు ఇప్పుడు ప్రభు బల్ల ఇచ్చినప్పుడు అటువైపు ఎందుకు తిరుగుతాడు? అంటే దేవుడు అటున్నాడనా? ఎప్పుడైతే ఆయన అలా చేస్తాడో విశ్వాసులందరూ మనసు అమ్మో అక్కడేదో ఉన్నట్టుంది అందుకని ఆయన అటు తిరిగాడు అని అనుకుంటారు. మీ పాకెట్లో ఒక తప్పుడు నోటు కలిగి ఉంటే మీకు మంచిదా, లేకపోతే మంచి నోటు కలిగి ఉంటే మంచిదా? ఇంకొక విషయం చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. మీరు ఈ మాటలన్నీ అభ్యంతర పడొద్దు. నేనేమి అబద్ధం చెప్పట్లేదు, తప్పు చెప్పట్లేదు, మిమ్మల్ని కలవర పెట్టట్లేదు. ఎప్పటి నుంచో మీ హృదయంలో ఉండిపోయినవన్నీ ఒకేసారి ఇలా చేస్తున్నారంటప్పటికి మీకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకి దేవునికి వందనాలు చెప్పొచ్చా అనేది, పాస్టర్లే వందనాలు దేవా అని ప్రార్థన చేస్తారు. స్టాప్, దేవునికి వందనాలు చెప్పకు అంటే చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? నా ఇష్టం. నీ ఇష్టం కాదు, బైబిల్ చూడు అంటే అప్పుడు ఆయన కొంచెం కంగారు పడతాడు. మీరు ఏం ఆలోచించాలో నేను నియంత్రించగలనా? బైబిల్ ఏం చెప్తుందంటే దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధనకు పువ్వులు అక్కర్లేదు, ఆరాధనకి సిలువ అక్కర్లేదు, ఆరాధన చేయడానికి మందిరం అక్కర్లేదు. ఆరాధనకి రెండు ఉంటే చాలు, ఆత్మ సత్యము. యోహాను 4:24 దేవుడు ఎవరట? గాడ్ ఈజ్ స్పిరిట్ బీయింగ్. నిరాకారుడు అయిన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ. సరే, క్రీస్తును ఆరాధించవచ్చా? అపోస్తలులు ఎవరు క్రీస్తును స్తుతించినట్టు మనం బైబిల్లో చూడం అని కొన్ని మాటలు రాశారు. రోమా 9:5 ఆయన నిరంతరము స్తోత్రార్హుడు అని రాసి ఉంది. మీరు బైబిల్లో చూడండి, అపోస్తలులు రాసిన మాటలన్నిటిలో మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, కుమారుడైన యేసు నామములో తండ్రిని మనం ఆరాధిద్దాం, తన్ను ఆరాధించువారు అట్టివారు ఉండాలని తండ్రి కోరుచున్నాడని ప్రభు చెప్పాడు యోహాను 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు.
అసలు బైబిల్ అంతా చెప్పేది తండ్రిని ఆరాధించు, తండ్రికి ప్రార్థించు, తండ్రిని ఆరాధించి చెప్తుంటే మీరు కేవలం క్రీస్తుని ఆరాధిస్తున్నారు. క్రీస్తుని కూడా ఆరాధించాలి. ఎందుకంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాల్లో ఎక్కడో రాస్తున్నాడు ఏమనంటే, కుమారుని గణపరచువాడు తండ్రిని గణపరచువాడు. ప్రకటన గ్రంథం అంతా సింహాసనాసీనుడై ఉన్న దేవునికిని గొర్రెపిల్ల రక్షణకై స్తోత్రము. కనుక తండ్రికి స్తోత్రము, కుమారుడికి కూడా స్తోత్రమే. దేవుని స్తుతించాలి, కుమారుణ్ణి స్తుతించాలి. తండ్రివైన దేవా, నా కొరకు నీ కుమారుణ్ణి పంపినందుకు నీకు స్తోత్రాలు. కుమారుడు అయిన ప్రభువా, నా కొరకు సిలువలో మరణించడానికి దీనుడుగా దిగొచ్చినందుకు నీకు దేవుణ్ణి స్తుతించడానికి ఒక రోజు కేటాయించకండి. సమాజంగా కూడుకోవడానికి ఆదివారం నిర్ణయించుకున్నారు, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి ఒకరోజేనా? మిగతా రోజుల్లో నువ్వు చెయ్యవా? ఆదివారం గనక దెబ్బలాడుకోవద్దు అంటే మిగతా రోజులు దెబ్బలాడుకోవచ్చా? ఆమె ఎవరో అందట గుడి, దేవుని సన్నిధి ఏ స్థలానికి పరిమితమై ఉండకూడదు. ఆయన అంతటా ఉన్నాడు. సర్వాంతర్యామి అని అంటారు కానీ బైబిల్లో ఆ పదం లేదు. దేవుడు అంతటా ఉన్నాడు. మన భక్తి ఒక రోజు మీద కానీ, ఒక నెల మీద కానీ, ఆదివారం మీద కానీ, శనివారం మీద కానీ, ఉపవాసం ఉండే శుక్రవారం మీద కానీ ఆధారపడి ఉండకూడదు. దావీదు భక్తుడు నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను అన్నట్టు ఎప్పుడూ ఆయన స్తుతి మన నోట ఉండాలి. అది భక్తి. ఆదివారం ఉన్నప్పుడు దీనంగా ముఖం పెట్టి బయట ఇళ్ల దగ్గర కోడలతోనో అత్తగారితోనో ఇరుగు పొరుగు వారితోనో దెబ్బలాడినప్పుడు సైతాను రూపం దాల్చడం అది వేషధారణే కానీ అది భక్తి కాదు. ఎప్పటి నుండో అలా మనం ఉండిపోయాం. రాత్రికి మార్పు రావాలంటే మనకు చాలా కష్టం. అయినా బెటర్ లేట్ దెన్ నెవర్ అని ఇప్పుడైనా మీరు నన్ను మన్నించి నిజమే కదా అని భక్తిని అనుసరించండి. పైన దేవునికి, ఆయన దూతలకు, భక్తులకు ఎంతో సంతోషం. కొంతమంది అయితే యెహోవా 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 సాక్షులు అంటారు. వాళ్ళకి యేసు ప్రభుతో కానీ పరిశుద్ధాత్మతో పని లేదు. పూర్తిగా సెల్ఫ్ కార్నర్ అయిపోయారు అన్నమాట. మరి కొంతమంది వచ్చి జీసస్ ఓన్లీ, యేసునామమున బాప్తిసం, జీసస్ 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 జీసస్, యేసు యేసు, ఇంకా అస్తమానం యేసు 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 యేసు. తండ్రి గుర్తురాడు, తండ్రికి ప్రార్థన చేయరు, తండ్రిని స్తుతించరు, తండ్రిని ఒగ్గేశారు. ఎవరిని పడేసుకున్నారు? యేసు 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 యేసు. యేసు ప్రభు వచ్చి తండ్రి 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 అంటుంటే వీళ్ళేమంటున్నారు? యేసు 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 అంటున్నారు. ఇంకా కొంతమంది అయితే పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ సభలు, ఇక పూర్తిగా తండ్రిని కుమారుని వదిలేసి ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. కానీ బాగా గ్రహించిన వారు, మీరు సూత్రము ప్రకారము ప్రార్థన చేయని పక్షములో మీ ప్రార్థన చేరదు. జాగ్రత్త సుమి, నేను చిన్న ప్రార్థన నేర్పుతాను మీకు. తండ్రివైన దేవా, నీ కుమారుణ్ణి మా కొరకు ఈ లోకానికి రక్షకుడుగా ఉండుటకు పంపినందుకు నీకు స్తోత్రాలు. ఓకే, దేవుడు అంటాడు, లైన్లోనే ఉన్నావు, వింటున్నాను, చెప్పు. కుమారుడు అయిన ప్రభువా, మా కొరకు పరలోక మహిమను విడిచి భూలోకానికి దిగి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి సిలువలో మా కొరకు ప్రాణాన్ని అర్పించినందుకు నీకు స్తోత్రాలు అనాలి. పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవా అనకూడదు. ఏమనాలి? పరిశుద్ధాత్మ ప్రభు అనకూడదు. అసలు పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయకూడదు, పరిశుద్ధాత్మను స్తుతించకూడదు, దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవా, నీ ఆత్మను నాలో నిత్యము ఉండుటకు నాలోకి పంపినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు వాగ్దానం చేసినట్టు ఆదరణకర్తను, సత్యస్వరూపియగు ఆత్మను నా కోసం ఈ లోకానికి పంపినందుకు నీకు స్తోత్రాలు. నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచండి తండ్రి, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించండి. చూసారా, ఇలా చేసే ప్రార్థన తప్పక జవాబును తీసుకొస్తుంది. మరి మీరెందుకు నేర్చుకోకూడదు? వాక్యానుసారంగా మీరెందుకు ప్రార్థన చేయకూడదు? వాక్యానుసారంగా దేవుణ్ణి మీరెందుకు స్తుతించకూడదు? ఎందుకు జవాబు పొందకూడదు? ఈరోజు మీకు
ఒక చిన్న సందేశాన్ని ఇస్తాను. మీకా గ్రంథం, ఈ గ్రంథాన్ని 2 భాగాలుగా నేను వివరిస్తాను. మొట్టమొదటి భాగం ఏంటంటే దేవుడు చేసే మేళ్ళేంటి, వాట్ ఈస్ ది గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్స్, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు మన జీవితంలో ఏంటి. రెండవది, ఆయన ఏర్పాటులోనికి మనం రావాలంటే మనం ఏం చేయాలి అని దాని గురించి ఆలోచన చేద్దాం. మొదటి అధ్యాయం 3వ వచనములో, ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ యేసు ప్రభువుని గూర్చి మనకు సూచిస్తున్నాయి. రక్షకుడుగా దేవుడు పంపబోయే ప్రభువుని మనకి చూపిస్తున్నాయి. లుక్, చూడు, ఆయన తన స్థలమును విడిచి భూమి యొక్క స్థలముల మీద నడవబోచున్నాడు. గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి, ఆ మహిమను విడిచిపెట్టి మన కోసం ఈ భూలోకానికి ఆయన వస్తాడని చెప్పి రాయబడి ఉంది. ఆయన కుమారుడుగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు. బెత్లెహేములో ఆయన జన్మించాడు. భూమి యొక్క స్థలములలో ఆయన నడిచాడు, సంచరించాడు. 2వ అధ్యాయము 13వ వచనం 12వ వచనంలో చూస్తే అక్కడ, తప్పక వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, మనుషులు విస్తారముగా కూడుదురు, వారికి ముందుగా పోవును, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా. సరే, ఎందుకు ఆయన వచ్చాడు? తన స్థలమును విడిచి భూమి మీద నడవడానికి ఎందుకు వచ్చాడు అంటే జవాబు ఉంది అక్కడ. ఏమనంటే, ఆయన కాపరిగా ఉండడానికి వచ్చాడు. చెప్పండి, మానవులైన మనందరం కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నామని, విసిగి చెదిరి ఉన్నామని ఆయన మనలను చూచి కనికరపడ్డాడు మన మీద. ఏం చేయడానికి వచ్చాడు? పోగు చేసి సమకూర్చి వారికి ముందుగా పోవచ్చు, గుమ్మముల ద్వారా వారిని దాటిపోవును, వారికి ముందుగా నడుచును, వారికి నాయకుడుగా ఉండును. మేకను వెనక నుండి తోలాలి, గొర్రెను ముందు నడుస్తూ నడిపించాలి. యేసు ప్రభువు ముందెందుకున్నాడంటే, వెనకాల మనం ఉన్నాం కదా, మనకు మాదిరిగా ఉండడానికి. ఆయన నడిచి వెళ్ళిన మూలానే ఒక దారి ఏర్పడింది, మనం కూడా ఆ బాటలో నడవడానికి. చూచారా దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవో. మానవులైన మనందరము గొర్రెల వంటి అమాయకులు. గొర్రెకు రోజు వెళుతున్న ఆ దారి తెలీదు. గొర్రెకు తన ఆహారం తాను స్వయంగా సమకూర్చుకునే బలం దానికి లేదు. గొర్రె ఒక్కసారి తప్పిపోతే దానంతట అదే మళ్ళా మందలోనికి రాలేదు. గొర్రెకు దూరదృష్టి కూడా ఉండదట. ఒక బుక్లో నేను చదివాను, కొంత దూరం మట్టుకి అది చూడగలదు, కానీ లాంగ్ సైట్ దానికి ఉండదట. దేవుడు ఎందుకో దానిని చాలా అమాయకమైన జీవిగా చేశాడు. ఎందుకు వచ్చాడు ఆయన ఇంతకని? ఆయన తన మార్గము మనకు బోధించును. ప్రభు అన్నాడు, ఎవరికి బోధకులని పేరు పెట్టకండి, నేను ఒక్కడిని మీకు బోధకుడిని అని చెప్పాడు. సరే, ఆయన ఎందుకు వచ్చాడు ఇంతకని? ఓకే, ముందు మేళ్లలోనే ఉన్నాం. ఆయన తన నివాస స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాడు, కాపరిగా ఉండడానికి వచ్చాడు. మూడవది, వచ్చి తన మార్గములు మనకు బోధిస్తాడు. 3వ వచనములో, ఆయన మధ్యవర్తి అయి మనకు న్యాయము తీర్చును అని రాస్తుంది. ఇవన్నీ యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాటలు. ఒక కుమారుడు వాళ్ళ నాన్నగారు బంగారు పని చేస్తుంటే షాపులో బంగారం డబ్బు వదిలేస్తే దొంగడు పట్టుకెళ్ళిపోతాడేమో అని ఆ బంగారం డబ్బు ఇంట్లోకి తెచ్చుకున్నాడు. ఇది బయట దొంగలకు భయపడి. అయితే ఇంటి దొంగ ఒకడు ఉన్నాడు, కుమారుడు. వాడు తండ్రి నిద్రపోయిన తర్వాత మెల్లగా బంగారం డబ్బు దొంగిలించి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఉదయం లేచి చూసాడు, కుమారుడు లేడు, డబ్బు బంగారం లేదు. భయపడిపోయాడు, ఎలాగా అని. ప్రజలందరూ అతను ఏదో వస్తువు చేయమని బంగారం ఇచ్చారని అడుగుతారని భయంతో పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు.
చాలా గొడవలు అయిపోయినాయి, చాలా అవమానం అయిపోయింది, ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది, చాలా బాధలు వాడు. ఈ కురవాడు తీసుకెళ్ళిన బంగారం డబ్బు త్వరలోనే పాడు చేసేసి, ఆరోగ్యం పాడు చేసుకొని, బికారిలే అయిపోయి, గడ్డం పెంచేసి, జుట్టు పెంచేసి, ఒక నిక్కర వేసుకొని, మురికిగా ఉన్న ఒంటితో ఆ ట్రాఫిక్ లైట్ దగ్గర అడుక్కుంటున్నాడట, వేరే ఊరిలో ఎక్కడో. అప్పుడు వాళ్ళ తండ్రి స్నేహితుడు గ్లాస్ దించి, బాబు నువ్వు పలానా వాళ్ళ అబ్బాయి కదా అనగానే, లేదు మాకు తెలియదు అబ్బాయి ఎవరు ఉంటే నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటావు అని చెప్పేసి ఆ చెప్పు అక్కడ పడేసి పరిగెత్తికెళ్ళిపోయాడట. వెంటనే ఆ తండ్రి స్నేహితుడు ఆ కారు పక్కన పార్క్ చేసి పరుని అతను పట్టుకొని, ఎందుకు చేసావు ఇలా, ఒక్కడవే కొడుకు కదా, మీ నాన్న నీ గురించి ఎంత అవమానపడ్డాడో తెలుసా, రా ఇంటికి తీసుకెళ్తాను రా అంటే, వద్దొద్దు నన్ను చంపేస్తాడు మా నాన్న, పోలీసులకు అప్పగిస్తాడు మా నాన్న అంటే అతను ఒప్పించి తీసుకెళ్ళాడు. దూరంలో ఉండగానే తండ్రి చూసి కోప్పడి తలుపులేసేసి, వీడి ముఖం చూడను, ఎందుకు తీసుకొచ్చావు, వాడు చాలా నష్టం అవమానం కలిగించాడు, వాడు నా దృష్టిలో చచ్చాడు అనుకుంటాను, వద్దు 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 తీసుకెళ్ళిపో అని అన్నాడు. ఒక్క మాట మాట్లాడిని స్నేహితుడా, చూడు ఎలా అయిపోయాడు. తప్పు చేశాడు, కుమారుడు తప్పు చేశాడు. నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు ఈ లోకంలో? నువ్వు తిరిగి చేర్చుకోకపోతే నీ బిడ్డను ఎవరు చేర్చుకుంటారు ఈ లోకంలో? చూడు ఎంత నష్టం చేశాడు, 10 లక్షలు నష్టం చేశాడు. నేను ఇస్తాను ఆ డబ్బు, నీ కుమారుని చేర్చుకో. చూడు ఎలా అయిపోయాడు, టీబీ పేషెంట్ అయిపోయాడు. చూడు, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేవు, తినడానికి ఆహారం లేక అడుక్కునేవాడు అయ్యాడు. నీకు జాలి లేదా నీ కుమారుని మీద? నువ్వు క్షమించువా నీ కుమారుని అనగానే ఆ కుమారుడు కాళ్ళమే పడిపోయాడు. నాన్న ఇంకెప్పుడు ఇలా చేయను నాయన, నీకెంత అవమానం తెచ్చాను, ఎంతో నష్టం చేశాను, నన్ను క్షమించు నాయన అంటే తండ్రి ఎక్కడ లేని ప్రేమ వచ్చేసి ఆ కుమారుని పట్టుకొని, నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయావరా, నేను మీ అమ్మ నీ గురించి బెంగ పెట్టుకొని చచ్చే స్థితిలోకి వచ్చేసావు నాయన, ఎందుకు అలా చేసావు నాయన అని, క్షమించున్నాను, ఇంకెప్పుడు చేయను క్షమించున్నాను అంటే తండ్రి కొడుకులు ఇలా పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటే అతను అనుకున్నాడు, నీ డబ్బు ఇచ్చేస్తాను అంటే, వద్దు ఎళ్ళవయ్యా, నువ్వు ఇచ్చే డబ్బు నా కుమారుడు నాకు దక్కాడు చాలు అనుకుని ఇద్దరు సమాధాన పడ్డారట. ఆ మధ్యవర్తిగానే లేకపోతే ఆ కుమారుడు తండ్రి ఐక్యమయ్యేవాళ్ళు కాదు. యేసుక్రీస్తు ఆ పని చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆనాడు ఆదామవ్వలు పాపం చేసినప్పుడు విడిపోయిన ఆ బంధం, తండ్రి బిడ్డల బంధం యేసుక్రీస్తు రావడం వల్ల మళ్ళా బ్రిడ్జ్ ఏర్పడి కుమారుడు మనలను తండ్రి దగ్గరికి చేర్చడానికి ఒక మార్గంగా వచ్చాడు. అందుకనే నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. తండ్రిని మిమ్మల్ని కలపడానికి నేను వచ్చాను, మీరు పోగొట్టుకున్న సమాధానాన్ని, ప్రేమను, ఐక్యతను మళ్ళా తిరిగి మీకు పునరుద్ధరించడానికి వచ్చాను అని ప్రభువు వచ్చి చెప్పాడు. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. 4వ వచనంలో ఆయనలో ఉంటే ఎవరికి ఏ భయము ఉండదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటున్నాడు, నా చేతిలోంచి ఎవడు మిమ్మును అపహరింపలేడు. రక్షణ అంటే ఇదే. రక్షణ అంటే కాపుదల, సంరక్షణ. నో వన్ కెన్ టేక్ యూ అవే ఫ్రమ్ మీ. మీరు నా బిడ్డలు. చూచారా ఎంత గొప్ప ప్రేమ ప్రభువు చూపించేవాడో. 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఆయన వారికి శాశ్వత కాలము రాజుగా ఉండడానికి వచ్చాడు. పిలాతు అడుగుతాడు, ఆర్ యు ద కింగ్? నీవు రాజువా అంటే ప్రభు ఏమంటాడు? అవును, నీవన్నట్టు నేను. కానీ నువ్వు అనుకున్నట్టు ఏదో సింహాసనం మీద కూర్చొని రాజదండం పట్టుకొని పరిపాలించే బోడి రాజును కాదు. నేను మనుషుల హృదయం అనే సింహాసనములో నిత్యము పరిపాలన చేసే రాజును. ఏదో రాజకీయంలో ఉన్నంత వరకు రాజరికం చేసి తర్వాత దిగిపోయే మామూలు రాజును కాదు నేను. ఒక అతను రిటైర్ అయిపోయి ఏడ్చేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఇక నన్ను ఎవరు గౌరవించరండి, ఇక నన్ను ఎవరు చూడరండి, నాకు ముందే తెలుసండి వీళ్ళు, నేను దగ్గర డబ్బులు తెచ్చేవాడిని కనుక నన్ను ప్రేమించారు, కానీ ఇప్పుడు నా వల్ల ఇచ్చేది లేకపోతే ఎవరు అని అని ఏడ్చేస్తున్నాడు. ఎందుకు వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటావయ్యా, నన్ను పోషించేది ఎవరు? దేవుడు అని చెప్పి అనగానే, అవునులేండి నిజమే, వీళ్ళు ఇప్పుడే ఎప్పుడు చేస్తావు అంటున్నారు. ఎందుకంటే వీలునామా రాశాను,
నా తదనంతరం ఆస్తి నీదని. ఇప్పుడు చస్తే కానీ ఆస్తి నాకు రాదని ఎప్పుడు చేస్తావా అని చూస్తున్నాడట. ఎందుకయ్యా వాళ్ళని నమ్ముకుంటావు అని చెప్పి ధైర్యపరిచాను. ఇక్కడ ప్రభు శాశ్వత కాలము మనలను పరిపాలన చేయడానికి వచ్చాడు. కాపరి లేని గొర్రెలు ఎలా చెదిరిపోయి ఉంటాయో, మనల్ని ఏలేవాడు ఎవడో లేడు. సైతాను ఈ హృదయం అనే సింహాసనం మీద కూర్చొని వాడు పతనానికి నాశనానికి నడిపిస్తున్నాడు. అయితే వాడిని బయటకు వెళ్ళగొట్టి ఆయనే కూర్చొని మనలను మంచి డెస్టినీకి, మంచి గమ్యానికి నడిపించడానికి, రాజుగా ఉండి నిన్ను నన్ను పరిపాలన చేయడానికి ఈ లోకానికి ఆయన రాజుగా. అందుకనే జ్ఞానులు వచ్చి ఏమన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. తర్వాత 6వ వచనంలో కుంటివారిని, వెళ్ళగొట్టబడిన వారిని, బంధింపబడిన వారిని ఆయన సమకూర్చడానికి వచ్చాడు. 10వ వచనంలో నీవు రక్షణ నొందుదువు, శత్రువుల చేతిలో నుండి దేవుడు నిన్ను విమోచించును. మనందరము సైతాను చేత పాపములో బంధింపబడ్డాం. మనంతట మనం బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆయన విమోచించడానికి వచ్చాడు. విమోచించడం అంటే బంధింపబడిన వారికి వెల చెల్లించి కొనడానికి వచ్చాడు. 7వ అధ్యాయం మనం చూస్తే ఆయన కొరకు కనిపెట్టుకొనిన వారి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. 8వ వచనం చూడు, అందరూ బైబిల్ చూడండి. అంధకారమందు వెలుగ్గా ఆయన ఉండడానికి వచ్చాడు. కరెంట్ పోయిందనుకోండి, ఎవరైనా వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళ మొబైల్ ఆన్ చేసి లైట్ వెలిగించారనుకోండి, అందరూ ఆ లైట్ వైపు చూస్తారు. లుక్, దేర్ ఈజ్ లైట్, చూడు వెలుగుంది అని. ఒక ఆడిటోరియంలో మనం ఉన్నామనుకోండి, కరెంట్ పోయిందనుకోండి, ఎవరైనా లైట్ వెలిగించగానే అందరూ ఆ చీకటిలోని వెలుగుతున్న లైట్ వైపు. ఈ లోకాన్ని అలుముకొని ఉన్న చీకటిని పోగొట్టాలంటే ఏం చేయాలి? సూర్యుడు ఉదయించాలి. తప్ప మనం ఎన్ని ఫోకస్ బల్బులు పెట్టినా కాస్త చోట వెలుగు వస్తుంది, కానీ భూమి మీద కమ్ముకొని ఉన్న చీకటిని పోగొట్టాలంటే ఏం రావాలి? సూర్యుడు తూర్పు నుండి ఉదయించి. సరే, భూమికి వెలిగివ్వడానికి ఈ సూర్యుడు రావాలి. మన హృదయములో ఉన్న పాపపు చీకటి, అజ్ఞానం అనే చీకటి పోవాలంటే నీతి సూర్యుడైన క్రీస్తు తప్పక రావాలి. ఒక మూయబడిన ఇంటిలో చీకటి ఉంటుంది. ఎప్పుడైతే తలుపు తెరిచారో ఫస్ట్ వెలుగు లోపలికి ప్రవేశించి. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, అంధకారములో మనకు ఆయన ఎలా ఉంటాడు? అంధకారంలో ఉండేవారికి ఏం కావాలి? పైసలు కావాలా? మంచి మ్యూజిక్ కావాలా? ఏం కావాలి? అమెరికాలో ఒక క్లబ్ ఉందట, నైట్ క్లబ్. అది మంచి డ్యాన్స్ చేస్తున్నప్పుడు కటిక చీకట్లా చేసేస్తారట. దానిలో ఉందట జల్సా. చూడండి, పాపం చీకటి అంటే అదే. వెలుగులో పాపం జరగదు. ఎక్కడ జరుగుద్ది? చీకటిలో జరుగుద్ది. అలాంటి భయంకర పాపపు చీకటిలో మనుషులు ఉన్నారని వారికి జీవపు వెలుగు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి 18వ వచనంలో దోషములు పాపములు పరిహరించి అతిక్రమములు క్షమించడానికి వచ్చాడు. కనికరము చూపిస్తాడే గాని నిరంతరము కోపించడు. 19వ వచనంలో జాలిపడును, దోషమును అణిచివేయును, పాపములన్నిటినీ సముద్రములో పారవేస్తాడు. సత్యమును కనికరమును ఆయన అనుగ్రహించేవాడు అని ఆయన గురించి మనం చూస్తున్నాము. ఇంత ప్రేమగల దేవుణ్ణి మనం ఎందుకు పోగొట్టుకోవాలి? మీ డైలీ పోర్షన్ ఆపేసి మీకా గ్రంథాన్ని 1కి 2 సార్లు చదివితే నేను చెప్పిన మాటలన్నీ మీకు బోధపడతాయి. అయితే మనం చేయవలసిన పనులు కొన్ని మనం చెప్పుకొని త్వరగా ముగించుకుందాం. కనుక ముందు ఏం చేయాలట? మనం ఆలకించాలి. ఆయన పలుకుచున్నాడు, సాక్ష్యము పలుకుచున్నాడు, మన గురించి సాక్ష్యము పలుకుచున్నాడు. మన స్థితి ఏంటో, మనము చేయవలసిన పని ఏంటో ఆయన చెప్పుచున్నాడు. గనక మనం ఏం చేయాలి? అక్కడ ఏముంది? సకల జనులు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? మనం ఆలకించాలి. 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. నా మాటలు క్షేమ సాధములు కావా,
దేవుని మాటలు ఎలాంటివట? క్షేమ సాధనములు. వా, ఈ ఏం టెర్మినాలజీ అండి అసలు, ఎంత మంచి పదాలు ఇవన్నీ. నా మాటలు క్షేమ సాధనములు కావా అంటే, క్షేమం కావాలంటే నా మాటలు మీరు వినాలి. ఇవి ఏమో కాలక్షేపం మాటలు కాదు. ఒక పాస్టర్ గారు బైబిల్లో ఒక ముక్క చదివేసి పక్కన పడేసి ముందుకు వెళ్ళిపోయి ఓ ఓ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో, ఏది చెప్తున్నాడో, ఏం చెప్తున్నాడో. ఆ చదివిన దాని గురించి మాట్లాడవచ్చు కదా, దాని గురించి మాట్లాడు. ఏదో సాక్ష్యం అక్కడలాగే ఇక్కడలో చెప్తా ఉన్నాడు. ఇవన్నీ గురుగులు అనమాట. గోధుమలు విత్తడం అంటే బైబిల్లో వాక్యాలు విత్తడం, గురుగులు విత్తడం అంటే మనిషి సోదిగా చెప్పడం అనమాట. మీ చెవులకి క్యాప్స్ లేవు, అలా వదిలేసి ఉన్నాయి. కంటికి ఉంది కానీ మూత, చెవికి కనుక ఏది పడితే అది వినేయకండి. దీని క్యాప్ ఇక్కడ ఉంది అంటే దీని మూత ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ప్రతి చెత్త వినకండి. టీవీలో వచ్చేది అంత సత్యం కాదు. పాస్టర్లు చెప్పేవన్నీ సత్యమైనవి కావు. బైబిల్ చదివి పలాని అధ్యాయంలో పలాని వచనములో ఇలా ఉంది చూడండి అని చెప్పే మాటే మనకు మేలు చేస్తుంది. కానీ మొట్టమొదటి మాట ఏం చేయాలి? ఎవరెవరు వినాలి? సకల జనులు. ఇంకా చూడండి 3వ అధ్యాయం 1వ వచనములో, అధిపతులారా ఆలకించుడి, న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. కనుక న్యాయము తెలుసుకో. ఏం చేయాలి? తర్వాత చూడండి 4వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. రోడ్డు మీద దొరకదు మనకి. దేవుని వాక్యము, దేవుని రహస్యాలన్నీ అవి దాచబడిన ధనము లాంటివి. ఏమన్నా ధనం ఎవరైనా బయట పారేస్తారా? ఏం చేస్తారు? దాస్తారు. ఒకవేళ విషయాలన్నీ బయట పారేసి ఉన్నాయనుకోండి, అవి ఎవరు దాన్ని పట్టించుకోరు. అవి ఎంతో తవ్వి తీయాల్సింది. దాచబడిన ధనం కూడా తవ్వుతుంటే వచ్చింది. ఇంకొక మాట చూడండి 5:15లో ఏముందో, నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనులకు ప్రతీకారము చేతును, ఇదే యెహోవా. డోంట్ కేర్ టు మై వర్డ్స్, ఐ విల్ పనిష్ యు. ఇక్కడ ఏమి రాస్తుందంటే, ఎవరైనా వినలేదా ఏమవుదట? 6వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, యెహోవా సెలవిచ్చు మాట ఏం చేయాలి? ఆలకించు, స్వరము వినబడని అంటున్నాడు. 6వ అధ్యాయం 8వ వచనం చూడండి, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. యు ఆర్ టాట్ వాట్ ఈస్ ది బెస్ట్ ఫర్ యూ. సినిమాల్లో మాటలు వింటావు, రాజకీయ మాటలు వింటావు, స్నేహితుల మాటలు వింటావు. వీటన్నిటిలో ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. ఇంతకీ ఏది ఉత్తమము? దేవుని మాటలు ఎంతో. కనుక ఏం చేయాలి? ఆలకించాలి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. మీకు మంచి ఆహారం ఒక ప్రక్కన పెట్టి ఓ ప్రక్కన వాక్యం పెడితే మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? ఏది ముఖ్యంగా ఎంచుకుంటారు? రెండో విషయం చూడండి 4వ అధ్యాయము 1వ వచనం. ముందేమో దేవుని వాక్యం ఆలకించాలని విన్నాం. రెండవది 4:1లో, అంచెదినముల యెహోవా మందిర పర్వతము శిఖరమున స్థిరపరచబడిన కొండలకు ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. యెహోవా పర్వతము మీదకి ప్రవాహము వచ్చినట్లు రావాలట. దేవుని సన్నిధి అంటే మందిరం కాదు. దేవుని సన్నిధి అంటే ఎక్కడ ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారు కూడుకుంటారో అది దేవుని సన్నిధి. సిలువలు పెట్టింది దేవుని సన్నిధి కాదు. ఎత్తుగా గోపురం కట్టి సిలువ పెట్టి ప్రభు ఫోటో ఇలా పెట్టింది, అది దేవుని సన్నిధి. అలా విగ్రహాలు ఉంచడం ప్రభు ఉండడండి. ఒకరోజు నేను యెరూషలేమును గురించి చెప్తున్నాను. ప్రభు అన్నాడు, ఈ పట్టణం చూడండి, రాతి మీద రాయి నిలవకుండా ఇది పడగొట్టబడుతుంది, నాశనం అవుద్దని చెప్పాడు. ఆయన చెప్పినట్టే కొన్ని రోజులు గది అయిపోయింది. ఎందుకయ్యా యెరూషలేమును నీవు హోలీ ల్యాండ్ అని పిలుస్తావు? హోలీ ల్యాండ్ భూలోకంలో ఎక్కడా లేదు, అది హోలీ ల్యాండ్. ఈ లోక యెరూషలేము హోలీ ల్యాండ్ ఎందుకు కాదంటే, ఆ యెరూషలేం అంతా విగ్రహాలతో నిండిపోయింది. వీళ్ళందరూ వెళ్ళి ఆ విగ్రహాలను మొక్కు వస్తున్నారండి. ఆ గోడను ఆ నేలను ముద్దు పెట్టుకుని వస్తున్నారు. అన్నప్పుడు ఏమవుద్ది? అదంతా లోపలికి వెళుతుంది కదా, పీల్చడమే కదా ముద్దు పెట్టినప్పుడు. అంటే అర్థం ఏంటి? ఆ దుమ్మంతా ఏమవుద్ది? మీరు రేపు ప్రొద్దున ట్రై చేయండి కావాలంటే. ఆ ఇసుక దగ్గరికి వెళ్ళి అనండి, మోహం లోపలికి వెళ్ళిపోద్ది ఇసుక. ఎవడు పెట్టమన్నాడు నీ గోడకు ముద్దు?
కుమారుని ముద్దు పెట్టుకోమని బైబిల్లో ఉంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి గోళ్ళకి ముద్దులు పెట్టుకునే విగ్రహాల దగ్గర ఫోటోలు దిగి వస్తున్నారు. మేము కూడా విగ్రహారాధికులమని చెప్పడానికి. క్యాథలిక్లు ఆక్రమించేశారు అదంతాను, బొమ్మలు పెట్టేశారు. ఒక ఆయన అడుగుతున్నాడు, ఏమండి ఇక్కడ ఒక రకమైన బొమ్మ, అక్కడ ఒక రకమైన, ఇంతకు వీళ్ళందరిలో యేసుప్రభు ఎవరండి? ఈయన యేసుప్రభ, ఈయన యేసుప్రభ, ఈయన యేసుప్రభ, ఈయన యేసుప్రభ. జీసస్ ఫిలింలో ఉన్నది యేసుప్రభ, కరుణామయుడిలో ఉన్నది యేసుప్రభ, ఇంకోటి సినిమాలు వచ్చినాయి కదా, ఇదే ప్యాషన్ సినిమాలో ఉన్నది యేసుప్రభ. ఇంతకీ వీళ్ళందరిలో యేసుప్రభ ఎవరికి సరిగ్గా చెప్పండి అంటున్నాను నన్ను. వీళ్ళెవరిలో యేసుప్రభులు కాదయ్యా, ఇవన్నీ బొమ్మలు. ఆ ప్రభు ఎలా ఉంటాడు ఎవరికి? దేవుడు మరుగు చేశాడు. ఆయన జన్మదినం ఎప్పుడో, నువ్వెవడు వెలికి తీయడానికి? దేవుడు మరుగు చేశాడు యేసు ప్రభు బొమ్మ లేకుండా చేయడం, ఎందుకంటే ఎంత బొమ్మలు పట్టుకు పూజిస్తారని. దేవుడు మరుగు చేశాడు మోషే దేహం కనబడకుండా, ఎందుకంటే వీళ్ళు దేవుడిని వదిలేసి మోషేని పట్టుకుని పూజిస్తారనే ఉద్దేశంతో. దేవుడు దాన్ని రహస్యంగా ఉంచితే నువ్వెందుకు దాన్ని పైకి తీస్తావు? సరే, మనందరం దేవుని సన్నిధికి ప్రవాహంగా రావాలట. దేవుని సన్నిధి అంటే ఎక్కడ వాక్యం చెప్పబడుతుంది, ఎక్కడ సత్యము ప్రచురం చేయబడుతుంది, అది దేవుని సన్నిధి. ఎందుకో చేతులు ఎత్తేసి ఏడు చేస్తున్నారు, ఏమైపోయిందో ఎందుకు ఏడు చేస్తున్నారు? అయ్యో అయ్యో, ఒకళ్ళు చూసి ఒకళ్ళు అలా ఏడవాలేమో అనుకుంటా ఉన్నారు. దేవుని సన్నిధి అంటే ఆత్మతో సత్యముతో ఎక్కడ ఆరాధన చేస్తున్నారో అది దేవుని సన్నిధి. లైటింగ్లు పెట్టిన దేవుని సన్నిధి కాదు. చూడండి 2వ వచనంలో, మనము వెళ్ళుదము రండి అని చెప్పుకోవాలి. వారు అవతలకు వెళ్ళగొట్టబడిన వారు అందరూ రావాలట. ఒకళ్ళిద్దరు కాదు, ఎవరెవరు? కుటుంబీకులందరూ దేవుని సన్నిధికి. విషయం ఏంటంటే, మనుషుడా ఏది ఉత్తమో నీకు తెలియజేయబడింది. ఏంటది ఉత్తమట? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను. దిస్ ఈజ్ ఆల్, దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. వెరీ సింపుల్, 3 విషయాలు చెప్పండి, మీరు చదివి చెప్పండి. ఏంటి? న్యాయముగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి నడిచడం, 10వ భాగం క్రమంగా ఇవ్వడం. అలా ఉంది అక్కడ. కొంతమంది 10వ భాగం ఇవ్వడంలో ఎంత కరెక్ట్గా ప్రాంప్ట్గా ఉంటారు. అంతే వాళ్ళ ఉద్దేశం అంటే దేవుడికి పడేసేది ఏదో పడేస్తే మన జోలికి రాడని. నో, యూ కెనాట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ బై పేయింగ్ యువర్ టైత్స్. నీ డబ్బు ఇచ్చి దేవుని కృపను ఎప్పటికీ అలా నీవు ప్రయత్నం చేస్తే నీవు గారడి సీమోను అన్నమాట. చూసారా, దేవుడు కోరేది 3 సింపుల్, అది కంఠస్థం చేసేయాలి ఇవాళ మీరు. ఏంటి? మొట్టమొదటిది, బైక్ మీద ముగ్గురు ఎక్కొద్దు. బైక్ మీద ముగ్గురు ఎక్కితే ఏంటది? అన్యాయమే. ఏదైనా సరే న్యాయముగా ప్రవర్తించు. 2వది, కనికరమును ప్రేమించడం, అంటే కనికరము గలవారు ధన్యులు వారు. 3వది, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట. ఏదో చర్చిలోకి వచ్చినప్పుడు బెక్కమొహం వేయడం కాదు, దీనమొహం వేయడం. భలే యాక్ట్ చేస్తారు జనం. అయ్యగారండి, ఆ దేవుడేనండి అంటారు. ఒక ఆమె మెడ నిండా తాయెత్తులు పెట్టేసుకుంది, ఇవన్నీ పెట్టేసుకుంది, జాకెట్ కప్పేసింది, మూసేసింది, మీద వేసేసుకుంది. ప్రార్థన చేయండి, ఆ దేవుడు మా భర్తను అంది. ఇలా ముసుగు తీయగానే బయట ఇవన్నీ కనబడుతున్నాయి. ఆటోలో ఏమో కొబ్బరి చెప్పలు ఎన్ని ఉన్నాయి. ప్రతి గుడికి వెళ్ళి ఒకడు కొట్టు వచ్చిందనమాట. దీన మనసు కలిగి ప్రవర్తించటం అంటే దేవుడు చెప్పింది వినడమే, లోబడమే దీన మనసు. నువ్వు లోబడతావా? నేను ఆలస్యంగా వస్తానండి, ముందు రానండి, నాకు ఇది ముఖ్యం కాదు, నాకు అవి ముఖ్యం. ప్రార్థన చేయడం మోకరించానండి, నేను ఎందుకు మోకరిస్తాను? నాకు అంత గత్యంతరం ఏమీ లేదు. ఐఎమ్ నాట్ ఏ సింపుల్ మ్యాన్. రండి పరిచర్యకి వెళ్దాం, నేను ఎందుకు వస్తాను పరిచర్యకి? నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. సరే, దేవుని ఎదుట దీన మనసు కలిగి దీనంగా ఉండయా, న్యాయం చేయవయ్యా, కనికరాన్ని. ఇదే కదా నేను అడిగాను, నీ డబ్బు కాదు నేను అడిగింది. 7వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఏమన్నాడు? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టు. అంటే భార్యను కూడా నమ్మద్దు అంటున్నాడు. అమ్మో, ముఖ్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, కనీసం భార్య విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా నమ్మొద్దు. ఎవరికి చెప్పొద్దే అంటే ముందు
ఆయన అలా వెళ్ళగానే వీడు వెళ్ళిపోద్ది ముందు టౌన్కి వేయడానికి అందరికీ. పైగా ఆడదారు ఏమంటుంది, నేను చెప్పానని చెప్పకే అంటుంది. ఆడవాళ్ళ నోరు అసలు ఆగదు ఎక్కడాను. మాట్లాడుతూ పరువంతా బయట పెడుతూ ఉంటారు. సరే, ఆయన కోరేది ఏంటంటే స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, యెహోవాను నమ్ముకోవాలి. ఎంత గొప్ప స్నేహితుడైనా సరే ఆయన మీద నమ్మిక. ఇంతకీ మీరు ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నారు? 7వ అధ్యాయం 2వ వచనంలో ఎందుకు నమ్మిక ఉంచొద్దంటే యథార్థపరుడు ఒక్కడును, అందరూ ప్రతి మనుష్యుడు కిరాతకుడు, వల పన్నేవారు, 7:3లో కీడు బహుమానాలు కోరుతారు, లంచం కోరుతారు, మోసపు కోరికలు. 7వ అధ్యాయం 4వ వచనంలో మంచివారే ముండ్ల కంచె వలె మారిపోతారు. కనుక స్నేహితుని యందు ఏం చేయొద్దు, నమ్మిక. మరి ఏం చేయాలి? 7వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూడాలి, ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. సమరయ స్త్రీ, మెస్సయ్య వచ్చునని మేము ఎదురు చూస్తున్నాం, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము అని. గనుక నువ్వు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే అన్నాడు. గనుక మనం ప్రభు కోసం ఎదురు చూడాలి, పెన్షన్ కోసం కాదు, శాలరీ కోసం కాదు, ఎవరో స్నేహితుడు ఏదో ఇస్తానని ఆయన కోసం కాదు, పాస్టర్ గారు చేయి కోసం కాదు. నా చేతిలో ఏముంది? కృప ఎవరిచ్చేది? ఆయన కోసం ఎదురు చూడాలి. పిచ్చోళ్ళందరూ వెళ్ళిపోయి ఆయన చెయ్యి నా తల మీద వేస్తే చాలు, నా పనే, నేను బాగుపడిపోతాను అంటారు. లేదు, ఎవరు మనం తాకాలి? దేవుడు. బోధకుడు ప్రజల్ని దేవుని వైపుకు పంపించాలి. బాప్తీసమిచ్చి యోహాను ఏమన్నాడు? అడుగు ఆయన, నేను కాదు, ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను పాత్రుని, ఆయన్ని నమ్మండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి, ఆయన దగ్గరికి వెళ్ళండి. నేను ఇప్పుడు ఉంటాను, రేపు ఉండను, ఏమో నా జీవితం ఎలా ఉంటుందో, ఆయన 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 అని చెప్పి, ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని అంత గొప్ప భక్తుడు ప్రభువుని లోకానికి సూచిస్తున్నాడు. కనుక మనం యెహోవా కొరకు ఎదురు చూడాలని నేర్చుకుంటున్నాం. ఇక 14వ వచనం చూడండి. ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారు అంటున్నాడు. వారి ఆహారం ప్రత్యేకము, వారి మనుగడ ప్రత్యేకము. భాషానులో వాళ్ళు గిలాదులో వాళ్ళు ఉంటారు. కనుక ఆయన స్వాస్థ్యము ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటారు. ఒక అతను అంటున్నాడు, మేము ఇంటర్ డినామినేషనల్ అండి, అంటే మేమందరినీ కలుపుకుంటామండి. బైబిల్ చెప్పేది వారి మధ్యలోంచి బయలువెడలే. నువ్వు ఎలా ఉండు? నువ్వు ఒక బొమ్మలు పూజ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు 10 రూపాయలు కానుక ఇచ్చేవనుకో, నువ్వు కూడా ఆ విగ్రహారాధనలో నువ్వు ఏకీభిస్తున్నట్టు లెక్క. అల్లరి చేసే సంఘానికి వెళ్ళి నీవు కానుక ఇచ్చేవనుకో, వాళ్ళు చేసిన ప్రార్థనకు ఆమేన్ చెప్పేవనుకో, నీవు కూడా అల్లరి మూకలో భాగస్వామివే అవుతావు. బైబిల్లో లేని ఆచారాలను అనుసరించే వాళ్ళ దగ్గరికి వెళ్ళావనుకో, గోల చేసేవారి దగ్గరికి, అల్లరి చేసేవారి దగ్గరికి, దేవుడికి 3 కుర్చీలు వేసి దాని మీద గుడ్డోడు పరిచి అటువైపు తిరిగి ప్రార్థన చేసేవారి దగ్గరికి వెళ్ళావంటే నువ్వు కూడా వాళ్ళలో ఒకడివే. నేను ఒక అతను అడిగాను, నువ్వు ఎక్కడ బాప్తీసం తీసుకున్నావా అని. అతను పలానా సంఘంలో. అర్థమైపోయింది వెంటనే తన పునాది మంచిది కాదని. కనుక నీవు వారి మధ్యలోంచి ఏం చేయాలి? ఒక విషయం చెప్పి ముగిస్తాను. మనం ఏదైతే వింటామో చెడ్డ మాట ఫలిస్తుంది కానీ మంచిది ఫలించదు. కనుక మనం ప్రతిదీ వినడానికి ఆశపడద్దు. సత్యాన్ని ప్రేమిద్దాం, సత్యం పక్షంగా నిలబడదాం, మనం ప్రత్యేకంగా ఉందాం. ఇక ఆఖరిగా 4వ అధ్యాయం 5వ వచనంలో సకల జనులు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడని యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందము. అలాగే ఉండి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీవెంత గొప్ప దేవుడు నాయనా. నీ వాక్యం అనే విందు మాకు వడ్డించినందుకు స్తోత్రాలు తండ్రి. మీరు పరలోక మహిమను విడిచిపెట్టి మా కొరకు భూమి మీద నడవడానికి వచ్చారని మేము చూచాం. గొప్ప వెలుగ్గా ఉండడానికి వచ్చారని చూచాం. మేము గొర్రెల వంటి వారు తండ్రి. మాకేమీ తెలియదు నాయన, తెలుసని అనుకున్నాం కానీ మేము పిచ్చివాళ్ళం తండ్రి. మీరు మమ్మల్ని నడిపించకపోతే మేము చెదిరిపోయి ఉన్నాం ఇప్పటికే. నేనా మీ ప్రేమను మేము గుర్తెరిగి నీవు కోరినట్లు జీవించడానికి మాకు సహాయం చేయండి. మేము ఆదివారపు క్రైస్తవులుగా మేము ఉండకుండా మీకా భక్తుడు చెప్పినట్టు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్మరిస్తాను అనుకున్నట్టు నిత్యము నిన్ను స్మరించేవారుగా, నిన్ను స్తుతించేవారుగా
మమ్మల్ని సిద్ధపరచండి. నాయన, మనుషులను నమ్ముకోవద్దని చెప్పారు, కుటుంబీకులను నమ్ముకోవద్దని చెప్పారు. మేము నిన్ను నమ్ముకుంటాం. అలాంటి విశ్వాసం మాలో ఉంచండి. న్యాయముగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. కనికరమును ప్రేమిస్తూ నీ ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే మీరు అడిగేది ఇదే. మేమిచ్చే కానుకల మీద మీరు ఆధారపడి లేరు ప్రభువా, మీరిచ్చే దాని మీద మేము ఆధారపడ్డాం. అలాంటి జ్ఞానం మా అందరికీ దయచేయండి. గతించిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడారు. అయోగ్యంగా ఉన్నా మమ్మల్ని క్షమించి నాయన ఇంతవరకు భద్రపరిచారు. వినిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి. మమ్మల్ని అందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము సహవాసము మనందరికీ తోడయుండి తన రాజ్యము కొరకు తన రాకడ కొరకు సిద్ధపరిచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సత్యసాక్షి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రతి దినము ప్రసారమయ్యే సత్యసాక్షి కార్యక్రమాలన్నీ మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్నారని మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతున్నది. ఎంతో వ్యయ ప్రయాస కొనర్చి ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక రోజుకు గంట సమయం టీవీలో వాక్యం చెప్పడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం మాకు బహు కష్టతరంగా ఉన్నందున సత్యమును ప్రేమించి మీరు సత్యమును ప్రకటించుటకు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలిభాగస్తులవ్వండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు తెలియజేయు ఈ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కొంత కానుక జమ చేయండి. మా అకౌంట్ వివరాలు: ఇవాంజలిస్టన్స్ మిషన్ సర్వీస్ ఇండియా, అకౌంట్ నెంబర్ 91400192010003 9140200192010003. IFS కోడ్ UTIB 0001025 0001025. యాక్సిస్ బ్యాంక్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సత్యసాక్షిగా నిలిచి సత్యమైన వాక్యాన్ని ప్రచురం చేయడానికి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, తోడ్పడండి. ఇట్లు మీ బ్రదర్ కె రాయసూరి, సత్యసాక్షి. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడి నుండైనా నాకు ఫోన్ చేయండి. మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సత్యసాక్షి టీవీ కార్యక్రమాల్లో మేము బోధించే సిద్ధాంతపరమైన అంశాలన్నీ మీకు పుస్తక రూపంగా ఇవ్వబడతాయి. కావలసిన వారు ఉచితంగా వాటిని పొందవచ్చు. ఏమి లేదు,
నా ఫోన్ నెంబర్కి మీరు మీ అడ్రస్ SMS చేయండి చాలు, మా బుక్స్ మీ డోర్ స్టెప్కి వస్తాయి. ఆ నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. 9440111250కు ఫోన్ చేయండి, లేక మీ అడ్రస్ SMS చేయండి. మీకు కావలసిన పుస్తకాలు మేము ఉచితంగా మీ ఇంటికి పంపిస్తాం. గాబరా పడకండి, ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలవబడి తప్పు బోధలకు తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. సత్యసాక్షి, విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబులు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక, ప్రతి గురువారం సాయంత్రం ఈ గొప్ప సమ్మిట్కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరములో మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ఇంతవరకు మీరు సత్యసాక్షి టీవీ కార్యక్రమంలో పాస్టర్ బాబులు గారి సందేశాలు వినియున్నారు. ఈ వర్తమానాలపై మీకు గల అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు నేరుగా మాతో పంచుకొనవచ్చు. బేతేల్ అసెంబ్లీ అను మా సంస్థ ద్వారా ప్రచురింపబడిన కొన్ని విలువైన పుస్తకాలు మీకు ఉచితంగా పంపించగలము. అంతర్జాతీయ సత్యసాక్షి సభ్యత్వము, నేను సత్యసాక్షినే అను సర్టిఫికేట్ మీకు ఉచితంగా పంపించదము. మీరు మీ పోస్టల్ అడ్రస్ మాకు SMS చేయండి. మీ ఇంటికి వాటిని పంపించగలము. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వీక్షించే సత్యసాక్షి కార్యక్రమాన్ని గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగుతాయి. మా చిరునామా డాక్టర్ బాబులు గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277442. మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.